కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి, ద్వితీయంలో శుక్రకేతుల యొక్క సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, లాభస్థిత చంద్రకుజులు, ద్వాదశంలో రవి బుధుల యొక్క సంచారం. ఇక జన్మరాశిలో గురువు యొక్క సంచారం వచ్చింది. మరి అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారాంతంలో కన్నా వారం ప్రారంభంలో అనుకున్న ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అష్టమ రాహు 9వ ఇంట శనైశ్వరుని సంచారం వల్ల శక్తికి మించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టేటువంటి వారు, వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వారికి కొంత ఫైనాన్షియల్ గ్రోత్, డెవలప్మెంట్ తక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి అష్టమ రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఫైనాన్షియల్ చీటింగ్ అవ్వకుండా, ఇచ్చిన ధనం తిరిగి రాకపోవటం, ఇచ్చిన సమయానికి అనుకున్న విషయాల్లో మోసం జరగటం కానీ, మరి ఉద్యోగ విషయాలు, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారు చిన్న చిన్న విషయాల్లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని డెవలప్మెంట్ అవ్వాలనేటువంటి మీ ప్రయత్నంతో కొంత ఆలస్యం జరుగుతుంది. అనిశ్చిత వాతావరణం గురవద్దు. కర్కాటక రాశి వారికి ద్వితీయ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల కొంతకాల సర్పదోష ప్రభావం, కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం ఉండటం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. వారం ప్రారంభంలో అన్నింటా శుభవార్తలు వింటారు. ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నా ఫైనాన్షియల్ గ్రోత్ లేక ఎక్కడ వ్యాపారాలు అక్కడ మైనస్కి మీరు సంపాదించిన దానికి వచ్చేదానికి ఈక్వాలిటీ సమానంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది, కర్కాటక రాశి వారికి 9వ ఇంట శనైశ్వరుడు, ద్వాదశ రవి బుధుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. వారాంతంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారు ప్రయాణాల విషయాల్లో, వాహనాల మీద సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. అష్టమ రాహు సంచారం వల్ల కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. మీ సమస్యను బట్టి దుర్గా సప్తశతి హోమాన్ని, అంటే చండీ హోమాన్ని చేసుకోవటం కూడా కర్కాటక రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుస్తుంది. అంటే ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చిపోవటం, ప్రమోషన్స్ కోసం ఇబ్బందులు పడేటువంటి వారు, మానసికంగా గట్టి ప్రయత్నం చేస్తున్నామంటే అయినా పనులు అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి చండీ హోమం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఇక భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్స్ వ్యాపారాలు, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. కాలానుగుణంగా కొంత మంచి సమయం అనేది ఇంకా కొంత సమయం ముందుకెళ్ళినట్లయితే విశేషమైన ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు. జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల కూడా మంచి ఆరోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఈ రాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి వారికి.